నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల త్రయోదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయం స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అనంగ త్రయోదశి మన్మధుడికి ప్రీతిపాత్రమైన తిథి కాబట్టి దాంపత్య జీవితంలో అనుకూలతను పెంపొందింపజేసుకోవటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, వివాహపరమైనటువంటి సమస్యలు అధిగమించటానికి అనంగ త్రయోదశి సందర్భంగా మన్మధుడిని స్మరించుకోవాలి. గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద తమలపాకులో పసుపు ముద్దను ఉంచి అనంగుడు మన్మధుడి స్వరూపంగా భావించి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. దీనివల్ల కుటుంబపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఆదివారం సందర్భంగా అంతరార్థం తెలుసుకుంటూ ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం ద్వారా సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆదిత్య హృదయంలో సూర్యభగవానుడిని మనం ఎలా ప్రార్థిస్తున్నామంటే హరిదస్వ సహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభు త్వర్ష్టా మార్తాండ అంశుమాన్ అంటూ సూర్యనారాయణమూర్తిని కీర్తిస్తున్నాం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని మనం పరిశీలిస్తే హరిదస్వ సహస్రార్చి అంటూ కీర్తిస్తున్నాం. హరిదస్వ అంటే అర్థం ఏంటంటే సూర్యుడు తన రథాన్ని లాగటానికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గుర్రాలను ఉపయోగిస్తాడని అర్థం. అంటే సూర్యుడి రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ఉంటాయని చెప్పడమే హరిదస్వ అనే పదంలో ఉన్న అంతరార్థం. మరి గుర్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయంటే దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే ప్రకృతి ఆకుపచ్చ రంగులో సస్యశ్యామలంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటానికి సూర్యభగవానుడు తన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తున్నాడనే విశేషార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ సూర్యుడిని సహస్రార్చి అంటూ కీర్తిస్తున్నాం. సహస్రార్చి అంటే అర్థం ఏంటంటే వేల కొలది కిరణాలను ప్రసరింపజేసేటటువంటి సూర్యనారాయణమూర్తి అని అర్థం. అనేక వేల కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ చీకట్లను తొలగింపజేస్తున్నాడు కాబట్టి సహస్రార్చి అంటూ కీర్తిస్తున్నాం. సప్తసప్తిర్మరీచిమాన్ అంటూ కీర్తిస్తున్నాం. సప్తసప్తి అంటే అర్థం ఏంటంటే 7 గుర్రాలున్నటువంటి రథంలో సంచరించే సూర్యనారాయణమూర్తికి నమస్కారం అని అర్థం. ఈ 7 గుర్రాలు కూడా సూర్యభగవానుడికి ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి కిరణాలుగా మనం విశేషార్థాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మరీచిమాన్ అంటూ కీర్తిస్తున్నాం. మరీచిమాన్ అంటే అర్థం ఏంటంటే వెలుగు కిరణాలు కలిగినవాడు అని అర్థం. మరీచి అంటే వెలుగు కిరణాలు, మాన్ అంటే కలిగినవాడు కాబట్టి అనేక వేల వెలుగు కిరణాలు కలిగినవాడు కాబట్టి మరీచిమాన్ అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నాం. తిమిరోన్మదన శంభు అంటూ ఇక్కడ సూర్యుడిని ప్రార్థిస్తున్నాం. తిమిరోన్మదన అంటే అర్థం ఏంటంటే తిమిరం అంటే చీకటి, చీకటిని ఉన్మదన తరిమి కొట్టేవాడు. తన ప్రకాశవంతమైనటువంటి వెలుగు కిరణాలతో చీకట్లను తరిమి కొడతాడు కాబట్టి తిమిరోన్మదన అంటూ సూర్యభగవానుని కీర్తిస్తున్నాం. ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం అని కూడా తెలుసుకోవాలి. అజ్ఞానాన్ని తొలగింపజేసుకొని ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడనే విశేషార్థాన్ని అర్థం చేసుకుంటూ తిమిరోన్మదన శంభు శుభాన్ని కలిగింపజేసే సూర్యుడికి నమస్కారం. త్వష్టా అంటూ కీర్తిస్తున్నాం. అంటే వడ్రంగి ఏ విధంగా అయితే కట్టెల్ని చీలుస్తాడో అలా అజ్ఞానం అనేటటువంటి చీకటిని చీల్చి జ్ఞానజ్యోతిని కలిగింపజేస్తాడు కాబట్టి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి త్వష్ట అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నాం. మార్తాండ అంటే మండే వాయుగోళాలు సూర్యుడిలో ఉంటాయి. ఆ మండే వాయుగోళాలను సైతం బద్దలు చేసే అద్భుతమైనటువంటి ఉష్ణోగ్రత కలిగిన వాడు కాబట్టి మార్తాండ అంటూ కీర్తిస్తున్నాం. అంశుమాన్ అంటే కిరణ వ్యాపకుడు, తన కిరణాలను భూమి మీదకు వ్యాపింపజేసేవాడు అని అర్థం. అంటే ఈ మొత్తం శ్లోకంలో కూడా సూర్యభగవానుడి కిరణాలను గురించి ప్రధానంగా వర్ణించారు. ఆ కిరణాలు వేల కిరణాలు భూమి మీదకు ప్రసరింపజేస్తూ భూమి మీద ఉన్నటువంటి చీకట్లను తొలగింపజేసే సూర్యనారాయణమూర్తికి నమస్కారం అనే అర్థంలో చెబుతూ మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలటానికి కూడా సూర్యభగవానుడు జ్ఞానం అనేటటువంటి కిరణాలను ప్రసరింపజేస్తున్నాడన్న అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుంటూ సూర్యనారాయణమూర్తిని ఆదిత్య హృదయం ద్వారా ప్రార్థించినట్లయితే
ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవడంతో పాటు ఆత్మజ్ఞానం వైపు కూడా అడుగులు వేయవచ్చు. అది ఆదిత్య హృదయ స్తోత్రంలో ఉన్నటువంటి విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల చతుర్దశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. రావణాసుడు తపస్సు చేశాడు కదంటే, రావణాసుడు తపస్సు ఎంత గొప్పగా చేశాడో తెలుసా? ఇవన్నీ చేశాడు ఆయన. ఆయన తపస్సుకి వెళ్ళినప్పుడు ఆయన దేవతలు అనుకున్న వాడిని దేవతలను పూజించాడు. అదేవిధంగా ఆయన యజ్ఞయాగాలు చేసి క్రతువుల్లో చక్కని దక్షిణలు ఇచ్చాడు, తపస్సును ఆచరించాడు. పైగా నోరు నిగ్రహించుకున్నాడు. నోరేమిటి, అన్న నిగ్రహం చేశాడు, ఊపిరి బిగబెట్టాడు, తిండే తీసుకోలేదు, కృషించిపోయాడండి. అంతవాడు ఎంత చేశాడు కానీ లోపల వాసన అలాగే ఉంది. ఎందుకంటే రాజస తపస్సు అంటే అది. ఇక్కడ ఇదంతా దేనికోసం చేశాడు? సత్కారమాన పూజార్థం. రాజసం, వీటిని ఏమంటారు? రాజసం. ఇది చలం. చలం అంటే ఇవాళ ఒక్క కోరిక కోసం ఒక తపస్సు, రేపు మరొక కోరిక కోసం మరో తపస్సు. మరి స్థిరం లేదు ఇక్కడ. పైగా అధ్రువం, చలం అధ్రువం. ఇది రాజసమైనటువంటి ఫలానికి అంటే రాజస తపస్సు. ఇక వీడి తపస్సు తమస్సు గడిది, వాడిది సామాన్యం కాదు ఇక్కడిది. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం అన్నాడు ఇక్కడ. వీడి తపస్సు యొక్క లక్ష్యం ఒక్కటే, పరస్య ఉత్సాదనార్థం అంటే ఇంకోటి లేపేయడం. అది ఉత్సాదనం అనే మాటకు తెలుగు కరెక్ట్ అదేనండి. కీడు కలిగించడం, ఇంకొకరికి కీడు కలిగించడానికే తపస్సు చేస్తాడు బిట్ట. పైగా మూఢగ్రాహేణ, పైగా తపస్సు మొండి పట్టుదలతో చేస్తాడు. ఏమండి ఇది ఎక్కడైనా చెప్పారో కొంచెం ఆగండి, నేను ఒకసారి అనుకున్నానంటే చేసి తీరాలి, అది మొండి పట్టుదలండి. దీనికి అవివేక నిశ్చయ అని అన్నారు ఇక్కడ భగవత్పాల్ వారు. వాడికి యుక్తాయుక్తి విచక్షణ లేదు, దానితో మొండి పట్టుదల చేస్తాడు. అటువంటి వాడు చేసేటువంటిది ఇతరులని కీడు కలిగించడానికి చేసినా క్రమంగా వాడికి అది కీడు కలిగిస్తుంది. ఆత్మనః పీడయా, తనకి తాను బాధ కలిగించుకోవడం, ఇతరులకు నాశనం కలిగించడమే తామసం ఉదాహృతం. తనకు తాను బాధ కలిగించుకోవడం అంటే తర్వాత వాడికి దెబ్బతింటుందని కాదు. తపస్సు చేయాలంటే వాడికి వాడి పీడ కలిగించుకోవాల్సింది కదా. తిండి మానేయాలి, నిగ్రహంగా ఉండాలి, అన్ని నిగ్రహించుకుని కూర్చోవాలంటే తపస్సు. తపస్సు అంటేనే శరీరాన్ని క్లేశపరచుకోవడమే తపస్సు కదా. నియమబద్ధమైన జీవితం అంటే సామాన్యమా అండి? మరి అప్పుడు తనకు పీడ కలిగిందా లేదా? క్లేశపరుచుకున్నాడు. పైగా లక్ష్యం ఏంటి? ఇంకోళ్ళు నశింపజేయడం. కనుక చేసేటప్పుడు పీడే, లక్ష్యం చూసి ఇంకోటి నశింపజేయడం. అది కనుక ఇది ఎలాంటిది అంటే తామసం. దీనికి వచ్చే దుష్ఫలితాలు అంతా ఇంత కాదు. అసలు ఫలితం ఇవ్వదు సరికదా. అందులో చేసిన పద్ధతిలో శుద్ధత లేదు, లక్ష్యం భయంకరమైనది కనుక దుష్ఫలితం అనుభవిస్తాడు. ఒక బద్ధశత్రువులు ఉన్నారట, వారికి ఏమి ఒకడంటే ఒకటి పడదు, మధ్యలో పచ్చగడ్డ వేస్తే భగ్గం ఉంటుంది. ఇలాంటి బద్ధశత్రువులు ఇద్దరు తపస్సుకి వెళ్ళారు, తపస్సు చేశారు. తపస్సు చేయగా ఏ దేవుడికో ప్రత్యక్షమయ్యాడు. తప్పదు కదా వాళ్ళకి. దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అన్నాడు. అక్కడ ఒకడు తపస్సు చేస్తున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళామంటే ఇంక వెళ్ళలేదు, నేను నెక్స్ట్ వెళ్తానన్నాడు. అయితే ఒక పని చేయి, వాడు ఏది అడుగుతారో దానికి డబుల్ ఇచ్చిరాకన్నాడు. అంతే, ఇంకేం లేదు. వాడికంటే గొప్ప అనిపించుకోవాలి కదా. వాడు ఇంకా తపస్సు చేస్తున్నాడు కానీ వాడికి మంచి ఐటీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది వాడేం చేశారంటే వీడు తపస్సు ఎంత దాకా వచ్చింది, ఏం వరం అడిగాడు మొత్తం రికార్డు తెచ్చేసుకున్నాడు. ఆ దేవుడు ఈయన దగ్గరికి వచ్చాడు, వచ్చి ఏం వరం కావాలి భక్త అన్నాడు. ఆయన ఏం అడిగాడు అడగలేదు, వీడు తెలిసిపోయింది కదా. ఒక పని చేయను, ఒక కన్ను తీశాడు. ఎందుకంటే ఆయన ఏం అడిగాడు డబుల్ ఇమ్మన్నాడు కదా ఈయన. అందుకు వీడు కన్ను తీస్తాడు, రెండు కళ్ళు తీస్తాడు, ఇద్దరు తృప్తిపడ్డారు. అంటే వీడి తపస్సు ఎలాంటిది, నాకు సగం పోయినా పర్వాలేదు కానీ వీడు పూర్తి నాశనం అయిపోవాలి వీడి తపస్సు ఇక్కడ. ఇలాంటిది ఒకరికొకరు ఇందులో ఎవరు గొప్ప అని చెప్తారండి? ఇటువంటి వాళ్ళు తామస తపస్సులు. ఒక్కొక్కసారి ఇంత చేసి దీనికోసమా అనిపిస్తుంది, ఇంత తపస్సు. అందుకే అంటారు నువ్వు ఆయాసం లేకుండా ఏది సాధించట్లేదు, వీటి కోసం ఇంత ఆయాసపడుతున్నావు. ఇంత ఆయాసంలో కొంత ఆయాసపడితే బ్రహ్మమే నీకు తెలుస్తాడు కదా అన్నాడు ఇక్కడ. దానికి అంత ఆయాసం అక్కర్లేదు, వివేకము శమము ఇవి చక్కగా పాటిస్తూ శ్రవణ మననాలు చేస్తే దొరికిపోతాడు. దీనికి ఎంత ఆయాసం అండి, పొద్దుటి నుంచి ద్రవ్యాలు సమకూర్చుకోవాలి, తేడా వస్తే కోపం వస్తుంది, వాడితో వ్యవహారం వీడితో వ్యవహారం, ఇది కేవలం ఆత్మతో వ్యవహారం ఏమీ. అందుకే ఇవన్నీ ఆయాస కర్మలని తెలుసుకోవాలి ఇక్కడ, వృధాయాసం. అందుకే ఇది క్రమంలో వాడికి పీడ కలిగిస్తుంది. రాజస తామసాలకి ఫలం ఒకటే, రాజసానికి ఫలం దుఃఖం, తామసానికి ఫలం అజ్ఞానమే అన్నాడు ఇక్కడ. గుర్తుందా?
అజ్ఞానం అంటే వాడు ఇంకే జన్మలో మాం అప్రాప్యేమిత కౌంతేయ తతో యాంతి అధమాంగతి, వాడు ఇంకెప్పుడూ తరించలేడు. బాగుంది కదా, దుఃఖం లేదుగా, అజ్ఞానం ఉంటే ఉండని ఏంటి అంటారేమో. అది మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం. అందుకే దుఃఖం కంటే ప్రమాదం అజ్ఞానం. దుఃఖం ఏదో ఒక అనుభవంతో క్షయమైపోతుంది, కర్మక్షయం. ఇక్కడ అలా బండ కట్టినట్టు అయిపోయింది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే తామసం అత్యంత భయంకరం. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. భగవన్నామభూతస్య దళస్య తులసీతరోః రత్నాని స్వర్ణజాతంచ కలాం నార్హంతి షోడశీం. ప్రపంచంలో ఉండే రత్నాలు, బంగారం ఇవన్నీ కలిసినా సరే భగవన్నామం చేత పవిత్రీకృతమైన తులసీదళం యొక్క విలువలో 16వ వంతు కూడా సరితూగవు అంటోంది ఈ సూక్తి. ఈ సూక్తి ద్వారా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తలుచుకున్నది ఏమిటి? ఆయన తులసి మహిమను వర్ణిస్తున్నారా, భగవన్నామ మహిమను వర్ణిస్తున్నారా? తులసి మహిమనే గనక వర్ణించదలుచుకున్నట్టయితే దానికి కొన్ని కథలు ఉన్నాయి. సుప్రసిద్ధమైనటువంటి శ్రీకృష్ణ తులాభారం కథ ఉంది. అందులో సత్యభామాదేవి తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఐశ్వర్యంతో రత్నాలు, బంగారం వీటితో శ్రీకృష్ణుడిని తులాభారం వేయిద్దాం అనుకుంది. ఎంత బంగారం తెచ్చి వేసినా సరే ఆయన్ని తోచడం సాధ్యం కాల. చివరికి రుక్మిణీదేవి వచ్చేసి భక్తిపూర్వకంగా ఒక తులసి దళం వేసింది. వెంటనే ఆ బరువు సరిపోయింది. ఇది కథ. ఈ కథ తులసి దళ మహిమని చెబుతోందా, భక్తి మహిమని చెబుతోందా? భక్తి లేకుండా తులసి దళానంట వేసి పారేసామనుకోండి, విషయాన్ని పారేసినట్టుగా, అది శ్రీకృష్ణ పరమాత్మ తూగేవాడదంత మరి కాదే. భక్తితో కూడినటువంటి తులసి దళానికే ఆ మహిమ కనిపిస్తోంది. అయితే మీరు భక్తి మహిమనే వర్ణిస్తున్నారన్నమాట. భక్తి మహిమను వర్ణిస్తుంటే భక్తి ఒక్కదాన్నే ప్రస్తావించకుండా తులసి ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యవహారంలోకి రావాలంటే దానికి ఒక ఆధారం కావాలి, ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమానికి ఒక దేవుడి విగ్రహమో, ఒక పూజా పుష్పమో, లేక ఒక మంత్రమో, ఒక గురువో, ఇవి ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ తులసి దళం ఉంది. ఈ తులసి దళం ఎందుకు తీసుకోవాలి? కరేపాకు దళం ఎందుకు వేయకూడదు? ఎందుకు వేయకూడదంటే అనేక కారణాలు. వస్తువులో ఉండేటువంటి యోగ్యత ఒకటి ఉంది. వస్తువుల్లో యొక్క ఆరాన్ని కొలిచేందుకు యంత్రాలు వచ్చినాయి. ఆరా కొలిచే యంత్రాలతో ఆరా కొలిచినట్లయితే ఒక్కొక్క వృక్షానికి, ఒక్కొక్క వస్తువుకి, ఒక్కొక్క వ్యక్తికి ఆరా మనకు బయటపడుతుంది. తులసి చెట్టు ఎంత చిన్నదైనప్పటికీ, ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఆరా మామూలు ఆరోగ్యవంతుడైనటువంటి బలిష్ఠుడైనటువంటి మానవుడి యొక్క ఆరా కంటే కనీసం 2.5 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటువంటి జీవ ప్రాణశక్తి అంత ప్రబలంగా ఉందన్నమాట. దాంట్లో జీవశక్తి ప్రబలంగా ఉంది కనుక తన యొక్క జీవశక్తిని చుట్టూతా ఉండే మనుషులకు పంచిపెట్టే గుణం కూడా దానికి వచ్చేసింది. అటువంటి దివ్యశక్తి సంపన్నమైనటువంటి ఒక తులసి దళాన్ని భక్తిపూర్వకంగా వేస్తేనే ఆ తులాభారం నడిచింది. కనుక మళ్ళీ ప్రాధాన్యం ఎక్కడికి వచ్చేసింది? భక్తి దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి తులసి దళాలే కనుక బరువైనవి అని ఒక మాట చెప్పినట్టయితే సత్యభామాదేవి 1,00,000 తులసి దళాలు తెచ్చి వేయించేసేదే. కానీ కేవలం తులసి దళాలు కాదు, భక్తిపూర్వకమైన భావనాపూర్వకమైనటువంటి తులసి దళం కావాలి. అది ఎక్కడ దొరుకుతోంది? రుక్మిణీదేవి దగ్గర దొరుకుతోంది. అందుకనే భక్తిపూర్వకమైనటువంటి తులసి దళం ఏదైతే ఉందో, దానిలో ఉండే మహిమ ఏదైతే ఉందో, దానికి ఇవేవి సాటి రాబో అంటున్నారు. ఎవరు? రత్నములు, బంగారము మరన్నీ కూడా భక్తికే ప్రాధాన్యం ఇస్తున్నారు. భక్తి ఉన్నప్పుడు వేసే పదార్థంలో కనుక ఈ తులసిలో ఉన్నట్టుగా సద్గుణాలు లేకపోయినప్పటికీ కూడా దాని మహిమే. కనుక మహిమంతా ఎక్కడి నుంచి వస్తోంది? భక్తిలోంచి వస్తోంది. కనుక అందరూ కూడా నిస్వార్థమైనటువంటి భక్తిభావాన్ని అలవరచుకోండి అని ఈ సూక్తి ద్వారా శ్రీ స్వామీజీ మనకు ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశాన్ని మనం ఆచరణలో పెట్టుకుందాం. జయ గురుదత్త. సహస్రశీరుషం
देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6 గంటల 30 నిమిషాలకి. తిథి త్రయోదశి రాత్రి 1 గంట 10 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర సాయంకాలం 5 గంటల 6 నిమిషాల వరకు. వర్జం రాత్రి 2 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 50 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 59 నిమిషాల నుంచి 10 గంటల 47 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగనే అనంగ త్రయోదశి ప్రదోష పూజ. అనంగ త్రయోదశి సందర్భంగా మనం మన్మధునికి పూజ చేయడం, వసంతకాలానికి పూజ చేయడం అనేటువంటివి ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. అలాగే ప్రదోషం కాబట్టి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి గోధుమలతో మనం ఆ శంకరుణ్ణి అర్చించి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా సంతానానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. వాళ్ళు అనుకూలంగా తయారవుతారు, అభివృద్ధి సాధిస్తారు. ఇక ఆదివారం సందర్భంగా సూర్యోదయానికంటే ముందు లేవడం, చన్నీటి స్నానం మాత్రమే చేయడం. ఎందుకంటే ఆదివారం నాడు వేడినీటి స్నానం చేసినట్లయితే అనారోగ్యకారకము అని చెప్పారు. కాబట్టి మనకు ఆదివారం నాడు చన్నీరు స్నానం చేయాలి కాబట్టి స్నానం చేయడం. సూర్యోదయం తర్వాత మనం సూర్య నమస్కారాలు చేయడం, ఎందుకంటే ఆయనకి నమస్కారాలు ప్రీతికరమైనవి, అందువలన సూర్య నమస్కారాలు చేయడం. అదేవిధంగా ఈ మధ్యాహ్న కాలంలో ఆవు పాలతో బియ్యం నేతితో తడిపి వాటిని పాయసం వండి బెల్లం వేసి దాంట్లో ఆ పదార్థాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, నూనె పదార్థాలు వాడకుండా ఉండడం మొదలైనవి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఆరోగ్యం అనేటువంటిది శారీరకం మానసికం కూడానండి. మన యొక్క ఆచరణలన్నిటిలోనూ, దైవారాధనలన్నిటిలోనూ మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఏ అనారోగ్యమైనా మనసులోనే ప్రారంభమవుతుంది. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని సరిచేసుకుంటే శారీరక అనారోగ్యాలు ఉండవు. ఆ రెండింటినీ కూడా మనం పొందాలంటే సూర్యారాధన తప్పనిసరి. నేటి ఆణిముత్యాలు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. భాగవతం చదువుతున్నాం అనుకోండి, దశమస్కంధంతో మొదలు పెట్టాలి. దశమస్కంధం చదివి ఏకాదశ ద్వాదశ స్కంధాలు చదివి మళ్ళీ ప్రథమ స్కంధం నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి తెలియకుండానే దశమస్కంధం పారాయణ అవుతుంది. శ్రీరామాయణం చదవడం మొదలుపెట్టామనుకోండి, ముందు సుందరకాండ చదవాలి. చదివి తర్వాత మిగిలిన కాండలు చదివి బాలకాండ మించి వెళ్ళాలి. అంటే ఏ కాండ పారాయణ జరగాలో ఆ కాండతోటి చదవడం ప్రారంభం చేస్తారు వార్షగ్రంథాల్ని. మీరు సుందరకాండలో గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి అంటే, అసలు సీతాపహరణం చేసి లంకాపట్టణంలో సీతమ్మని బంధీకృతురాల్ని చేసినటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతున్నటువంటి లంకలో ఉండేటటువంటి రాక్షసుల యొక్క అవగుణములను గురించి మనసులో ఊహ చేయడానికి ఒక అవగాహన ఉంటుంది. కానీ అసలు లంకాపట్టణం ఎలా ఉంటుంది? దాని పేరు కాంచన లంక.
ఆ లంక రాక్షసుల చేత పరిపాలింపబడుతూ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ లేకుండా అవ్యవస్థతో ఉంటుందా, లేకపోతే చాలా సుందరంగా ఉంటుందా అనేటటువంటి విషయం మీద నిజానికి కావ్యం చదివేటప్పుడు నిర్దిష్టంగా అవగాహన కలిగే అవకాశం ఉండదు. కానీ మహర్షి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని లంకాపట్టణంలోకి హనుమ వెళ్ళడానికి ప్రారంభంలోని, అంటే చదివేటటువంటి వ్యక్తి హనుమతో పాటుగా లంకలోకి ప్రవేశించకముందే లంక ఎలా ఉంటుందో చెప్తున్నారు. ససాగరం దానవపన్నగాయుతం, ఆ సముద్రాన్ని దాటడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే అందులో 2 భయంకరమైన ప్రాణులు ఉంటాయి. ఒకటి భయంకరమైనటువంటి సర్పములు, రెండవది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది. ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం, అందులో వచ్చేటటువంటి తరంగములు పరమ భయంకరంగా వస్తుంటాయి. ఆ తరంగముల యొక్క ఘోష చాలు భయపడడానికి. అంత పెద్ద పెద్ద తరంగములతో ఉంటుంది. దాన్ని బలము చేత విక్రమము చేత ఆయన దాటి ఆవలి వైపుకి వెళ్ళారు. బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివా. ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి వడ్డికి వచ్చి దిగినటువంటి హనుమ తతస్సలంబస్స గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే, ఆ లంబపర్వత శిఖరం మీద దిగి అక్కడి నుంచి లంకాపట్టణాన్ని మొట్టమొదట చూశారు. ఎందుకంటే ఉత్కంఠ అని ఒకటి ఉంటుంది, అందులో ఉంది సీతమ్మ. ఆ సీతమ్మ ఎక్కడ ఉంటుంది ఆ పట్టణంలో? అసలు ఆ పట్టణం యొక్క ఆను పాను ఏమిటి, అది ఎలా రక్షింపబడుతూ ఉంటుంది, అది ఎలా ఉంది? అందుకని ఉత్తర క్షణం ఆయన దృష్టి దేని మీదకి వెళ్ళింది అంటే లంక వంక చూశారు. ఆ లంబ పర్వత శిఖరం నుంచి కూర్చుని చూస్తున్నారు. త్రికూటము అనేటటువంటి పర్వత శిఖరం మధ్యలో ఆకాశంలో వేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది లంక. అంత గొప్పగా చెక్కాడు దాన్ని విశ్వకర్మ. దాన్ని చూడగానే ఆయన మనసులో ఏ ఊహ కలిగిందో దాన్ని వాల్మీకి మహర్షి అందిస్తున్నారు. ఎందుకనంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఒకసారి ఆచమనీయం తీసుకుని వచ్చి కూర్చుని శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తే కేవలముగా జరిగిన కథే కాదు, ఆ కథ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులలో పొందినటువంటి భావనలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఎందుకంటే ఏదో జరిగిపోయిన కథ రచించారనుకోండి, ఆయా క్లిష్టమైన సన్నివేశాల్లో ఆ వ్యక్తుల మనసులలో ఏ పవిత్రత చెడకుండా భావనలు అలాగే ఉన్నాయా అన్నది అత్యంత ప్రధానమైన విషయం. అందున సీతమ్మ విషయంలో, హనుమ విషయంలో, రామచంద్రమూర్తి విషయంలో ఆయన ఏకపత్ని వ్రతం తెలియాలి, ఆవిడ పాతివ్రత్యం తెలియాలి. అంటే మనసులో కూడా అన్యభావన కలగని వాళ్ళేనా? ఇది తెలియాలి అంటే వాళ్ళ మనసులలో ఏ సందర్భాల్లో ఏ భావనలు పొందారో కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ద్వారా అనుగ్రహించారు. అందుకే లోకంలో చూడండి అనేక రామాయణాలు ఉంటాయి. అన్ని రామాయణాలు ఎందుకు వచ్చాయంటే రామాయణ రచన చేసి తరించడానికి రామాయణం రాశారు. కానీ అసలు యథార్థంగా జరిగినది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రమాణం. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షికి వరం ఉంది. అందుకే ఈ వాంగ్మయానికి అంతటికీ సూర్యచంద్రులుగా చెప్పబడతారు వ్యాసుడు, వాల్మీకి. చంద్రవంశాన్ని వ్యాసుడు వర్ణిస్తే సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు. ఇద్దరూ కూడా ధర్మ ప్రతిపాదనే చేశారు. ఇందులో వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలను బ్రహ్మగారి వరం చేత తెలుసుకోగలిగినటువంటి సమర్థతను పొందినవారు. అందుకని దదర్శలంకాం అమరావతీమివా, హనుమకి లంక ఎలా కనపడిందో చెప్తున్నారు. హనుమకి లంక ఎలా కనపడిందో చెప్పడానికి ఏదో ఇలా చూసి అబ్బా చాలా బాగుంది అని ఒక ఉపమానం వేసేయడానికి ఆయన ఏం అసమర్థుడు కాడు, ఆయన విషయాలు తెలియనివాడు కాడు, ప్రాజ్ఞుడు కానివాడు కాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, సూర్యభగవానుడి యొక్క శిష్యుడు, గొప్ప బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు, అందరూ దేవతల చేత వరములను పొందినటువంటి వాడు. అటువంటి వారు ఒక విషయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటే 2 విషయాలు మీకు అర్థమవుతాయి.
ఒకటి, అసలు లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనసులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చేదీకేకయ్య పాంచాల సేనల్లో వీరుల చేత పూజింపబడిన అనేక మంది వీరులను కర్ణును పేరు పెట్టి పిలిచి మరీ వధించాడు. మరొక వైపు అర్జునుడు అనేక మంది సంసప్తక గణాలను సంహరించి సేన మధ్యలో శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: పొంగు జనార్దన, యుద్ధం చేస్తున్న ఈ సైన్యం చెల్లాచెదరైపోయింది. సంసప్తకులలోని మహారథులు తమ గణాలతో పారిపోతున్నారు. సింహగర్జన విన్న మృగాలలాగా నా దెబ్బకు తట్టుకోలేక పారిపోతున్నారు. కృష్ణ, ఈ కర్ణుడు మన సైన్యాలను తరిమి కొడుతున్నాడు కనుక అతడి వద్దకు రథాన్ని నడిపించు. ఈ సంసప్తకులను యుద్ధంలో విడిచి ఇప్పుడు మనం సూతపుత్రుడి వైపుకు పోదాం పద. ఇప్పుడు నాకు అతడితో యుద్ధం చేయాలనిపిస్తుంది. ఇక నీకు ఎలా తోస్తే అలాగే చెయ్యన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ అర్జున, ముందు ఈ కౌరవ సేనను వధించు అని రథాన్ని తోలాడు. సంసప్తకులు ఈ కౌరవ సేన దండిగుంది, దీనిని వధించు. రథాశ్వాలు శ్రీకృష్ణ పాండవులను లాగుతూ నీ సైన్యంలోకి వేగంగా ప్రవేశించాయి. అర్జునుడి రథం నీ సైన్యంలోకి ప్రవేశించగానే నీ సైన్యం 4 దిక్కులకు చీలిపోయింది. నీ సేనలోకి ప్రవేశించిన ఆ అర్జునుడిని చూసి నీ పుత్రుడైన దుర్యోధనుడు కంగారు పడ్డాడు. మహారాజా, నా కొడుకు కంగారు పడ్డాడా? చాలా పడ్డాడు. మళ్ళీ సంసప్తక గణాలను పిలిచి అర్జునుడితో యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ సంసప్తక గణాలు మళ్ళీ అర్జునుడితో యుద్ధం చేయటానికి వచ్చారు. 1000 రథాలతోనూ 300 గజాలతోనూ 14,000 అశ్వబలంతోనూ అర్జునుడిని ఎదిరించారు. సంసప్తకులంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. అప్పుడు అర్జునుడు యుద్ధంలో యముడిలాగా తన రౌద్ర రూపాన్ని చూపించాడు. సంసప్తకులను సంహరిస్తూ అందరికీ కూడా కనిపించాడు. అప్పుడు అర్జునుడు అందరూ చూస్తూ ఉండగా సంసప్తకులలో 10,000 మంది రాజులను వధించి ముందుకు దూసుకొని వెళ్ళాడు. అప్పుడు అర్జునుడిని కాంబోజరాజైన సుదర్శుని తమ్ముడు అడ్డుకున్నాడు. అర్జునుడిని బాణవర్షంతో ముంచేశాడు. అప్పుడు అర్జునుడు అర్ధచంద్ర బాణాలతో పరిగల వంటి అతడి బాహువులను నరికేశాడు. సావలేదు నరికేశాడు. ఒక క్షురప్రంతో పూర్ణచంద్రుడు లాంటి శిరస్సును ఖండించాడు. అతడు ఖండించబడిన బంగారు కొండలాగా ఉన్నాడు. అతడు అర్జునుడి చేతిలో చనిపోవటాన్ని అక్కడి వారందరూ చూశారు. ఆ సమయంలో ఘోరమైనది, ఆశ్చర్యకరమైనది అనేటువంటి యుద్ధం జరిగింది. విజృంభిస్తున్న అర్జునుడి మీదకు అశ్వత్థామ ఘోరమైన బాణాలను ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, ఈరోజు అశ్వత్థామ నిన్ను మించిపోతున్నాడు. ఇది యుద్ధభూమిలో అద్భుతంగా నాకు కనిపిస్తుంది. ఓ అర్జున, నీ పరాక్రమం పూర్వంలాగానే ఉందా? నీ భుజబలం కూడా పూర్వంలాగానే ఉందా? అసలు నీ చేతిలో గాంధీవం ఉందా లేదా చూసుకో. నువ్వు అసలు రథం మీదే ఉన్నావా లేదా? నీ బాహువులు క్షేమంగా ఉన్నాయా లేవా? నీ పిడికిలి పట్టు సడలిపోయిందా లేదా దృఢంగా ఉందా? ఎందుకంటే యుద్ధంలో నిన్ను అశ్వత్థామ మించిపోతున్నాడు. ఏమిటి అశ్వత్థామ అంతగా పోరాడుతున్నాడు? అర్జున, నువ్వు అసలు యుద్ధం చేస్తున్నావా లేదా? లేయి చూడు, సరిగా చూడు. ఓ అర్జున, ఇతడు గురుపుత్రుడు అని గౌరవిస్తూ ఉపేక్షించకు. గురుపుత్రుడు అని చెప్పి నువ్వు ఏదో ఉపేక్షించినట్టు చూస్తూ ఉంటే ఇది ఉపేక్షించడానికి తగిన సమయం కాదు అన్నాడు.
ఆ మాటలు విని అర్జునుడు విజృంభించాడు. ఆ సమయంలోనే అర్జునుడు, నీ పుత్రుడు చూస్తూ ఉండగానే నీ సేనలోనే 100 వేల కొద్ది వీరులు చంపేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 57, 58, 59, 60వ అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, దుర్యోధనుడు కర్ణుడి వద్దకు వచ్చాడు. శల్యుణ్ణి ఇతర రాజులను చూస్తూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, మనకు అనుకోకుండా తలుపులు తెరుచుకున్న స్వర్గం ద్వారం లభించింది. ఈ అవకాశాన్ని అదృష్టవంతులైన రాజులు మాత్రమే పొందుతారు. ఓ రాధేయ, తమతో సమానులైన వారితోనే యుద్ధం లభించడం క్షత్రియులకి ఎంతో అదృష్టం. అది సంతోషాన్ని కలిగిస్తుంది. అది ఇప్పుడు మనకు లభించింది. కనుక యుద్ధంలో పాండవులను సంహరించి సర్వసమృద్ధమైన రాజ్యాన్ని మీరు పొందండి, లేదా శత్రువులు మిమ్మల్ని చంపితే వీర స్వర్గాన్ని అలంకరించండి అన్నాడు. ఆ మాటలు విని రాజులందరూ ఎంతో సంతోషంతో గర్జించారు. అప్పుడు అంతటా యుద్ధ వాద్యాలు మ్రోగాయి. అప్పుడు అశ్వత్థామ నీ యోధులను మరింతగా సంతోషపెడుతూ నీ పుత్రుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, సకల సైన్యాలు మీరు చూస్తుండగా ఆయుధాలను విడిచిపెట్టిన నా తండ్రిని దృష్టద్యుమ్నుడు సంహరించాడు. ఆ విషయం మీకు తెలుసు. ఓ రాజులారా, అపరాధం వల్ల కలిగిన కోపంతో మిత్రుడైన దుర్యోధనుడి కోసం నిజంగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, వినండి. నేనా దృష్టద్యుమ్నుడిని వధించకుండా నా కవచాన్ని విడిచిపెట్టను. ఈ ప్రతిజ్ఞ అబద్ధమైతే నేను స్వర్గానికి వెళ్ళను. దృష్టద్యుమ్నుడిని అర్జునుడు కానీ, భీముడు కానీ, ఇంకా ఎవరైనా యోధుడు రక్షిస్తూ ఉంటే నేను వారిని కూడా వధిస్తాను, ఇది నిజం అన్నాడు. ఆ మాట విని నీ సైన్యం ఉత్సాహంతో పొంగిపోయింది. తర్వాత అందరూ కలిసి పాండవుల మీదకి దూకారు. అలాగే పాండవులు కూడా నీ సైన్యం మీదకు నిరుచుకొని పడి దూకాయి. రథసేన నాయకుల ఘర్షణ చాలా భయంకరంగా కనిపించింది. కౌరవుల శృంజయుల జననాశనం ప్రళయకాల నాశనంలాగా జరిగింది. ఓ మహారాజా, వాళ్ళంతా చాలామంది సైనికులందరూ కూడా చాలా పదాతులు, అన్ని గజ అశ్వాలు చాలా వరకు నాశనం చేశారు. ఓ మహారాజా, యుద్ధభూమిలో అర్జునుడు, కర్ణుడు, భీముడు కోపించారు. అప్పుడు ఆ రాజుల మధ్య మహాసంగ్రామం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడి ఆదేశం మేరకు రథాన్ని సంసప్తికల వైపుకు తీసుకొని వెళుతున్నాడు. మధ్యలో అర్జునుడికి ధర్మరాజును చూపిస్తూ ఇలా అన్నాడు, ఓ పాండుపుత్ర అర్జున, కౌరవులు మహాబలవంతులు, మహాధనుష్కులు. వారు ధర్మరాజును చంపాలని వేగంగా ఆయన వెంట పడుతున్నారు. అప్పుడు మన పక్షంలోని పాంచాలురు ధర్మరాజును రక్షించాలని ఆయన వెంటబడి వెంటే ఉండి రక్షిస్తున్నారు. కౌరవులతో యుద్ధం చేస్తున్నారు. ఓ పార్థ, దుర్యోధనుడు కవచాన్ని ధరించి రథసేనతో ధర్మరాజు వెంట పడుతున్నాడు. చూడు, తన సోదరులతో కలిసి ధర్మరాజును చంపాలని చూస్తున్నాడు. కౌరవులు చతురంగ బలాలతో ధర్మరాజును పట్టుకోవాలని చూస్తూ వెంటపడుతున్నారు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు వాళ్ళు. దుర్యోధనుడు సేనా వ్యూహాన్ని ఎలా ఉందో చూడు. ఆ దుర్యోధనుడు పన్నిన వ్యూహం చూడు ఎట్లా ఉందో. దుర్యోధనుడు చాలా కోపించున్నాడు, యముడిలాగా ఉన్నాడు. ఎట్లనో ఈరోజు ఏమన్నా కానీ అని. ధర్మరాజు ఇప్పుడు బాగా అలసిపోయాడు. ఆయనను సేవించాలని పాంచాలురు కలిసి వెళుతున్నారు. ఓ పార్థ, కర్ణుడు అందరూ చూస్తూ ఉండగానే ధర్మరాజు ధ్వజాన్ని ఖండించాడు. యుద్ధంలో కర్ణుడు పాండవ సేనను బాణాలతో ధ్వంసం చేస్తున్నాడు. అందువల్ల మీ రథికులు, వీరులు, మహారథులు యుద్ధభూమి నుండి ఎలా పారిపోతున్నారో చూడు. మన వాళ్ళంతా పారిపోతున్నారు, నీ వాళ్ళు అని అంటున్నాడు. కర్ణుడు బాణాలతో కొట్టగా ఆ ఏనుగులు ఆర్తనాదం చేస్తూ 10 దిక్కులకు పారిపోతున్నాయి. అలాగే కర్ణుడు పారద్రోలగా ఈ రథాలన్నీ పారిపోతున్నాయి చూడు. ఓ అర్జున,
ఈ రాజేయుడు నీ వానర ధ్వజాన్ని చూసి నీతో యుద్ధం చేయాలని కోరుకుంటూ ఇటే వస్తున్నాడు. చూడు, వస్తున్నాడు. కర్ణుడు ఒంటరిగా ఉన్నాడని అతన్ని రక్షించాలని దుర్యోధనుడు రథ సమూహంలో వెనకాల వస్తున్నాడు. చూడు, రాజ్యాన్ని కోరుకొని నువ్వు వీరందరితో కూడా దుష్టుడైన ఈ కర్ణుణ్ణి వధించు. ఓ పార్థ, దేవాసుర సంగ్రామంలో దేవతలకు దానవులకు యుద్ధం జరిగినట్లుగా మీ ఇద్దరి మధ్య జరిగే యుద్ధంలో కౌరవులంతా నీ పరాక్రమాన్ని తప్పకుండా చూడాలి. అందరూ కాచుకున్నారు. తీవ్రంగా కోపించిన నిన్ను కర్ణుణ్ణి చూసిన దుర్యోధనుడికి ఏం చేయాలో తోచదు. నువ్వు పుణ్యాత్ముడవు, కర్ణుణ్ణి ఎదిరించు. కౌరవులు అశ్వత్థామను ముందు పెట్టుకొని పరస్పరం రక్షించుకుంటూ నిన్ను ఎదుర్కొంటున్నారు కనుక త్వరగా ఆ సేనను నాశనం చేయి. ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే, ముందుగా ఈ రథ సమూహాన్ని నాశనం చేయి. తర్వాత నువ్వు సూతపుత్రుడికి కనిపించు, అతన్ని ఎదిరించు. ఈ రథ సమూహాన్ని ఎదుర్కో. ఇప్పుడు కర్ణుడు కూడా పాంచాలురు మీదకు వెళుతున్నారు. యుద్ధం చాలా సైంటిఫిక్గా జరుగుతున్నది. ఒకరికొకరు రక్షించుకుంటూ వాళ్ళను కాపాడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ధ్వంసం ఎంతెంతవరకు చేయాలనో వ్యూహ ప్రకారంగా ఇటు నుంచి అటు తిరుగుతూ అటు నుంచి ఇటు తిరుగుతూ వెళుతున్నారు. చాలా చాలా అత్యద్భుతమైనటువంటిది. అటువంటి యుద్ధం అది. దృష్టద్యుమ్నుడి రథం వైపు పోతున్నట్లుగా అతడి రథధ్వజం నాకు కనిపిస్తుంది. దాన్ని చూసి నేను చెబుతున్నాను. ఇప్పుడు కర్ణుడు పాంచాలురు మీదకు దూకుతున్నాడు. ఎందుకు ఆ ధ్వజాలు పెట్టుకోవటం అంటే దూరానికి కనపడవు. ఆ ధ్వజాల మీద చెప్తారు ఇది రథం ఇది అని. ఇందులో సందేహం లేదు. ఓ కౌంతేయ, శృంజయ సేన సాత్యకి మహాత్ములైన పాంచాలురు తన చుట్టూ ఉండగా వారి సహాయంతో భీముడు కౌరవులను తన బాణాలతో వధిస్తున్నాడు. భీముడి యొక్క బాణాలకు భయపడి కౌరవ సేన రక్తంతో తడిసిపోతూ వేగంగా పారిపోతుంది. ఓ అర్జున, భీముడు యోధులకు అధిపతి. అతడు తిరిగి వచ్చి సర్పంలాగా కోపించి కౌరవ సేనను తరిమి కొడుతున్నాడు. అతన్ని చూడు. ఓ అర్జున, భీముడు జయశీలుడు, వీరుడు. అతడు చెవులతో వినటానికి దుస్సాహమైన ధ్వనితో గర్జిస్తున్న సింహనాదం కూడా అతి భయంకరంగా వినిపిస్తుంది. విను. అతడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు అన్నాడు కృష్ణుడు. ఈ మాటలను అర్జునుడు విని యుద్ధభూమిలో భీముడు చేస్తున్నటువంటి దుష్కరమైన వీరకార్యాన్ని చూశాడు. ఉత్సాహంతో పొంగిపోయాడు, సంతోషించాడు. తర్వాత తన ఎదురుగా ఉన్నటువంటి సంసప్తక సైన్యాన్ని పదునైన బాణాలతో వధించాడు. ఓ మహారాజా, సంసప్తక గణాలు నిరుత్సాహపడ్డాయి, ఇంకా దండిగున్నాయి. అర్జునుడి నుండి తప్పించుకొని 10 దిక్కులకు పారిపోయాయి. ఇలా రణభూమిలోకి చాలామంది వీరులు ఇంద్రుడికి అతిథులైపోయారు. అంతమంది వీర స్వర్గాన్ని అలంకరించి శోకాన్ని విడిచిపెట్టారు. యుద్ధభూమిలో అర్జునుడు తన బాణాలతో దుర్యోధనుడి చతురంగ సైన్యాన్ని అధికంగా వధించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 61, 62, 63, 64, 65 అధ్యాయాలు. సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో కర్ణుడు భీముడిని చూసి వేగంగా మీదకు దూకాడు. నీ సేన భీముడి దాటికి వెనక్కి తిరిగి పారిపోతుంది. అప్పుడు కర్ణుడు తీవ్ర ప్రయత్నం చేసి అతి కష్టం మీద నీ సేనను నిలిపాడు. కర్ణుడు వెనక్కి తిరిగి నిలిపాడు, ఉండండిరా అని. అంత పారిపోతున్నారు. తర్వాత కర్ణుడు పాండవుల మీదకు వెళ్ళాడు. వాళ్ళని నిలిపి శిఖండి, కర్ణుణ్ణి, దృష్టద్యుమ్నుడు, దుశ్శాసనుణ్ణి ఎదుర్కొన్నారు. నకులుడు వృషసేనుణ్ణి, ధర్మరాజు చిత్రసేనుణ్ణి ఎదుర్కొన్నారు. ఆ వెళ్ళేటప్పుడే కొంచెం తీసుకున్నాడు, మళ్ళీ ప్రారంభం చేసుకున్నాడు. అప్పుడు అందరికీ అమ్మాయి అనిపించింది. ఎందుకంటే మహారాజును రక్షించుకుంటూ యుద్ధం చేస్తున్నారు. అటువైపు అంతే, దుర్యోధనుని రక్షించుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఇది ఒక నేర్పు. అందరికన్నా రాజు మీదే ఉంటుంది.
ఎటువంటి సందర్భంలో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మధ్యలో యుద్ధం వదిలేసి రాజును రక్షించే ఒక ధర్మం ఉంది. అందుకని అందరూ కూడా శ్రీకృష్ణుడు మొదలుగానే అందరూ ధర్మరాజు మీదే కన్నుంది, ఎక్కడేమవుతుందో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు కదా, పట్టిస్తానని. ధర్మరాజును పట్టుకుంటే యుద్ధం ఆగిపోతుంది, మళ్ళీ వీళ్ళందరూ దాసులైపోవాలి. అందుకని ధర్మరాజును పట్టుబడుకోకుండా చూస్తున్నారు. అప్పుడు సహదేవుడు ఉలూకుణ్ణి, సాత్యకి, శకునిని, ద్రౌపది పుత్రులు కౌరవులను, అశ్వత్థామ, అర్జునుణ్ణి ఎదిరించారు. యుధామన్యువు, కృపాచార్యుణ్ణి, కృతవర్మ, ఉత్తమౌజుణ్ణి ఎదుర్కొన్నారు. భీముడొక్కడే సైన్యాలతో సహా నీ పుత్రులను అడ్డగించాడు. రణభూమిలో ఒంటరిగా ఉన్న భీముడు చేస్తున్న ఆ వీరకార్యం సకల ప్రాణులను సంహరిస్తూ రుద్రుడు చేస్తున్న మహత్కార్యంలాగా కనిపించింది. ఓ మహారాజా, అర్జునుడి యొక్క తెల్లని గుర్రాలు గల రథాన్ని శ్రీకృష్ణుడు నడుపుతున్నాడు. ఆ రథం మీద అర్జునుడు నిలబడి నీ సేన మీదకి వచ్చాడు. ప్రచండ వేగం గల వాయువు మహాసముద్రాన్ని కల్లోలం చేసినట్లుగా అర్జునుడు రణభూమిలో ప్రచండమైన అశ్వబలం గల నీ సైన్యాన్ని కల్లోలపరిచాడు. ఓ మహారాజా, రణభూమిలో కర్ణుడు తన ఎదుట నిలబడిన కేకేయ మహారథులను బాణాలతో వధించసాగాడు. అప్పుడు వారు కర్ణుడిని నివారించాలని ప్రయత్నించారు. కర్ణుడు వారితో 500 మందిని చంపేశాడు. ఆ యోధులు కర్ణుడిని సహించడం కష్టమని భావించి వేగంగా భీమసేనుడి దగ్గరికి వెళ్ళారు. ఇంతలో కర్ణుడు బాణాలతో రథసేనను నానా రకాల పద్ధతులతో నాశనం చేశాడు. ఒంటరిగా ఒకే రథంపై వెళ్ళి మళ్ళీ ధర్మరాజుపై దాడి చేశాడు. ధర్మరాజు మీద కన్నుంది, పట్టుకోవాలని. కర్ణుడి బాణాలతో ధర్మరాజు ఒళ్ళంతా హూనమైపోయింది. అప్పుడే కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చిన వాడికి మళ్ళీ పాపం గాయాలైపోయాయి. అతడు బాగా గాయపడ్డాడు. అప్పుడు ధర్మరాజు నకుల సహదేవుల మధ్యలో ఉండి చైతన్యాన్ని కోల్పోయాడు. మెల్లమెల్లగా తన శిబిరం వైపు వెళ్ళాడు. ఓ మహారాజా, అశ్వత్థామ పెద్ద రథసేనను వెంటబెట్టుకొని వేగంగా అర్జునుడు ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు సహాయంతో విజృంభించాడు. వేగంగా మీదకు వస్తున్నటువంటి అశ్వత్థామను ఆపేశాడు. అందుకు అశ్వత్థామ కోపించి ఎన్నో బాణాలతో కృష్ణార్జునులను కప్పివేశాడు. అది చూసి అక్కడ ఉన్నటువంటి కురు మహారథులు పరమాచార్యాన్ని పొందారు. రణభూమిలో అర్జున అశ్వత్థామ మధ్య దారుణంగా సంకుల యుద్ధం జరుగుతోంది. కొంతసేపటి తర్వాత అర్జున కర్ణుల మధ్య కూడా ఘోర యుద్ధం జరిగింది. కృష్ణుడు ఈ సమయంలో చెప్తున్నాడు, కృష్ణుడు, ఓ అర్జున, కర్ణుడు ధర్మరాజును తీవ్రంగా గాయపరిచాడు. ముందు ఆయనను చూసి ఓదార్చు, ఆ తర్వాత కర్ణుడిని చంపన్నాడు. కృష్ణుడు అలా చెప్పి ధర్మరాజును చూడాలని రథాన్ని తిప్పాడు. అర్జునుడు కృష్ణుడి మాటలు అంగీకరించాడు. రణభూమి నుండి కృష్ణుడితో కలిసి వేగంగా వెళ్ళసాగాడు. ఇంద్రుడికి కూడా అసాధ్యుడైన అశ్వత్థామను అర్జునుడు యుద్ధంలో ఓడించాడు. ధర్మరాజును చూడాలనే కోరికతో ఆయన ఎక్కడైనా ఉన్నాడా అని సేనంతా చూశాడు. కానీ అన్నగారైన ధర్మరాజు మాత్రం అర్జునుడికి ఎక్కడా కనిపించలేదు. తన సోదరుడైనటువంటి ధర్మరాజు కనిపించకపోవడంతో దిగులు పడ్డాడు. వేగంగా భీముడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, ఓ భీమసేన, ఇప్పుడు ధర్మరాజు ఎక్కడున్నాడు అని అడిగాడు. భీముడు, ఓ సోదరా, ధర్మరాజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన కర్ణుడి బాణాలకు తీవ్రంగా గాయపడ్డాడు. కానీ ఎలాగోలాగా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు బాగున్నాడు అన్నాడు. కర్ణుడు అంతగా కొట్టాడు ధర్మరాజుని, కానీ బతికి బయటపడ్డాడు. అప్పుడు అర్జునుడు, ఓ భీమా, నువ్వు వెళ్ళి ధర్మరాజుని ఇక్కడికి తీసుకొనిరా. నువ్వు అన్నట్లుగానే ధర్మరాజు కర్ణుడి బాణాలతో బాగా దెబ్బతిని ఉంటాడు. ఇప్పుడు శిబిరానికి వెళ్ళి ఉంటాడు. ఆయన ద్రోణుడి బాణాలతో తీవ్రంగా గాయపడి కూడా
యుద్ధభూమిని విడిచిపెట్టలేదు. ద్రోణుడు మరణించేదాకా ఇక్కడే నిలబడి ఉన్నాడు. అటువంటి మహానుభావుడు ఈరోజు యుద్ధభూమిలో సంకట స్థితికి చేరాడు. ఆ రోజు కూడా అంతగా అయినప్పటికి కూడా వెళ్ళలేదు. ఈరోజు చాలా బాధపడ్డాడు మహానుభావుడు. కర్ణుడు చాలా గాయపరిచాడు ధర్మరాజుకి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.